మిత్రులారా, గాంధీజీకి రామ్జీకి మధ్య వైరుధ్యం ఏంటంటే, ఈజ్ దేర్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ శ్రీరామ్, గాడ్ శ్రీరామ్ అండ్ మహాత్మా గాంధీ ఉందా? ఎలాంటి వైరుధ్యం అయితే మనకు కనిపించదు. ఎందుకంటే మహాత్మా గాంధీ గుండెల నిండా రాముడు నిండి ఉన్నాడు కదా. చనిపోయే ముందు కూడా హే రామ్ అని అన్నాడు కదా. కాకపోతే ఆయన జీవితంలో చేసిన తప్పు ఏంటంటే, రామ్ రహీం ఇద్దరూ ఒకటే. రాముడు అన్నా అల్లా అన్నా ఒకటే. అలా అయితేనే ఈ దేశం సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా ముందుకు వెళుతుంది. లేకపోతే దేశం అంతా కూడా నెత్తురుటేరులు ప్రవహిస్తాయి అని ఆయన చెప్పాడు ఈ దేశానికి. అలా చెప్పినందుకు తన నెత్తురు ధారపోసి ఈ దేశపు మట్టిలో, ఏ దేశపు మట్టి కోసం ఆయన జీవితం అంతా పోరాడాడో స్వేచ్ఛ కోసం, ఆ మట్టిలో తన రక్తాన్ని ధారపోసి వెళ్ళిపోయాడు. అలాంటి మహాత్ముడి పేరు తీసేసి ఒక పథకానికి రామ్జీ పేరు పెట్టారు. ఇది చాలామందికి ఆ పెట్టిన పేరులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యవహారం ఏంటో చాలామంది గమనించలేదు. నేను కూడా మొదట్లో గమనించలేదు. అయితే ఇప్పుడు గమనించాం. అదేమిటయ్యా అంటే, అది మీరు కూడా గమనించే ఉంటారు. కానీ ఈ పెట్టడం వెనక ఉద్దేశం ఏమిటి? కేవలం హిందుత్వ పాలిటిక్స్ అయినా ఇంకేదైనా ఉందా అనేటటువంటిది మనం అర్థం చేసుకోకపోతే, ఒక పొరను తొలగించి ఇంకొక పొరని, ఇంకొక పొరని తొలగించి మరో పొరని తొలగించి మరో పొరని చూస్తేనే తప్ప, పొరలుగా తెరచి మనం అర్థం చేసుకుంటే తప్ప విషయాలు అర్థం కావండి. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో, సంవత్సరానికి 100 రోజుల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ నిరుపేద ప్రజానీకానికి ఉపాధి కల్పించాలనేటటువంటిది ఎప్పుడో 2005లో ప్రవేశపెట్టినటువంటి పథకం కదా. దానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది చట్టం అని పెట్టారు కదా. MGNREGA మంగ్రేగా అని అంటున్నాం కదా. దాన్ని తీసేశారు. ఇప్పుడు గొడవ అంతా ఏమిటి అంటే, దాన్ని తీసి ఏం పేరు పెట్టారు? ఆ పథకం అలాగే, ఆ పథకం లోపల ఉన్నటువంటి కొన్ని విషయాలు, చాలా వరకు ఉన్నటువంటి విషయాలు అలాగే ఉంచి పేరు మార్చేశారు. ఎందుకంటే గాంధీ గారితో ఇబ్బంది. అసలు పేరు మార్చడం వెనుక ఇది పై పొర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లోపల పొరకు వెళదాం. ఏం పేరు పెట్టారు? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని పెట్టారు. చూడండి, ఇది ఫుల్ ఫామ్లో మీకు ఏమీ తెలియదు, రహస్యం ఏమీ తెలియదు. ఆ ఫామ్ని షార్ట్ ఫామ్లోకి తీసుకురండి. ఇప్పుడు MGNREGA అని ఎలా అంటున్నామో అలాగే దీన్ని కూడా తీసుకొస్తే VB వికసిత్ భారత్, రామ్జీ బిల్. ఇప్పుడు అర్థమైందా? వికసిత్ భారత్, రామ్జీ బిల్. గాంధీజీ పేరు తీసేసి రామ్జీ పేరు తీసుకొచ్చారండి. విషయం అదండి. ఎందుకు ఏమిటా అంటే, అందులో కరప్షన్ ఎక్కువగా పెరిగిపోయింది, ఆ ఫండ్స్ అన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి, అది ఇది అని చెప్పేసి ఏదో మన మంత్రి గారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏదో చెప్పారు పార్లమెంట్లో. సరే, ఇదంతా మనకి అవన్నీ కాదు. వాళ్ళు ఏవో కొన్ని మార్పులు అవి ఇవి చేసి దాన్ని అలా ఉంచారు. అది కాదు విషయం. గాంధీజీ పేరుతో విషయం. గాంధీజీ పేరు మీద అసలు సమస్య. గాంధీజీ పేరు తీసేస్తేనే కానీ రామ్జీ పేరు ముందుకు తీసుకురాలేం. ఇది ఇక్కడ పాయింట్. సో రామ్జీని ముందుకు తీసుకురావాలంటే గాంధీజీని తీసేయాలా? ఇంకో పథకం ఏదో పెట్టవచ్చు కదా, 100 పథకాలు పెట్టవచ్చు కదా రామ్జీ పేరు మీద. సరే, ఇదే ఎందుకు తీసేయాలి? ఎందుకంటే ఇది తీసేస్తేనే తప్ప దీని చుట్టూనే ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు గింగిరాలు కొడుతూ ఉండరు.
ఇప్పుడు ఏమైంది, ఇదిగో మహాత్మా గాంధీ పేరు తీసేస్తారా అని ప్రతి రాష్ట్రంలోనూ గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసి దండలు వేసి అయ్యో మహాత్మా మహాత్మా అని చెప్పేసి ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూసారా, పై పొరలో ఉన్నటువంటి రాజకీయం అంటే దృష్టిని మరల్చు. దేశం దృష్టి పథం నుంచి, దేశం స్మృతి పథం నుంచి, పాఠ్య పుస్తకాల నుంచి, చరిత్ర పుస్తకాల నుంచి, ప్రజల హృదయాల నుంచి గాంధీ బొమ్మని, నెహ్రూ బొమ్మని పూర్తిగా తుడిచేయాలి అనేటటువంటిది ఒక హిడెన్ ఎజెండా ఉంది మన పాలకులకి, ఏలిన వారికి. అది ఉంది. కానీ ఈ తాత్కాలికమైనటువంటి డైవర్ట్ పాలిటిక్స్ ఉన్నాయే, ఇది పై పొరలో ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటిది. గాంధీ గారి పేరు తీసేశారు కాబట్టి ఇదిగో రామ్జీ పేరు తీసుకొచ్చారు కాబట్టి. గాంధీకి రామ్జీకి వైరుధ్యమే లేదు కదా, ఘర్షణే లేదు కదా. కాబట్టి అది కాదు పాయింట్. తాత్కాలికంగానైనా సరే దాని చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఎందుకు అంటే హిడెన్ ఎజెండా ఒకటి ఉంది వాళ్ళకి. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించి ఎక్కడెక్కడ ఎవరెవరిని తీసేయాలో తీసేసి ఎవరెవరిని చేర్చుకోవాలో చేర్చుకొని ఆ ఎజెండా సజావుగా సాగిపోవాలి. సుప్రీంకోర్టులో ఉంది కదా, వ్యాజ్యం జరుగుతుంది కదా, విచారణ. సుప్రీంకోర్టుది ఏముందండి, అది అలా నడుస్తూనే ఉంటుంది. బీహార్ ఎన్నికలకు ముందు మొదలైంది, బీహార్ ఎన్నికలు అయిపోయాయి. అయ్యా వేరే రాష్ట్రాల్లో గొడవ వస్తుందండి, వేరే రాష్ట్రాలు కూడా అయిపోయింది, డ్రాఫ్ట్ రూల్స్ తయారైపోయింది. దాని మీద మళ్ళీ ఎవరెవరో ప్రాధేయపడతారు, అభ్యర్థనలు చేసుకుంటారు, మళ్ళీ తర్వాత గొడవ ఈ రాష్ట్రాల్లో కూడా అయిపోతుంది. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా అయిపోతున్నాయి. ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. అది అలాగా అది నడుస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇంతకుముందు చూడండి, మొన్న మధ్య వందే మాతర గీతం గురించి కూడా చేశారుగా గొడవ. 150 సంవత్సరాల క్రితం ఎప్పుడో బంకించంద్ర చటోపాధ్యాయ రాసినటువంటి ఆ గీతం నెహ్రూకి ముడిపెట్టి, అసలు నెహ్రూ గారి వల్లే మొత్తం గీతంలో ఉన్న ఇతర చరణాలన్నీ కూడా పోయినాయి, అసలు నెహ్రూ గారు ఆ చరణాలన్నింటినీ తీసేసి కేవలం 2 చరణాలని ఉంచడం వల్ల దేశానికి ఇంత దుర్గతి పట్టింది అన్నట్టుగా పార్లమెంట్లో రెచ్చిపోయారు మన మహానుభావులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనకు తెలుసు. అప్పుడేమైంది, మళ్ళీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ వాళ్ళు వందే మాతరం చుట్టూ తిరిగారు. సో ఇది కనిపిస్తున్నటువంటిది. దాని వెనకున్నది ఏమిటి అంటే వీళ్ళు అలా తిరుగుతూ ఉంటే లోపల మనం ఇలా మన పనులు మనం చేసుకోవచ్చు అనేటటువంటిది. అది అసలైనటువంటి మెయిన్ పాయింట్ అది. అంతే తప్ప మహాత్మా గాంధీ పేరుని పూర్తిగా తీసేయాలని కాదు. పూర్తిగా ఎప్పుడూ తీయరు. ఎప్పటికీ అవసరం అయితే అప్పుడు వాళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. వాటిని ఆపద్ధర్మంగా వాడుకుంటారు. మహాత్మా గాంధీని కానీ నెహ్రూని కానీ వాళ్ళు ఆపద్ధర్మంగా బయటికి తీసుకొస్తూ ఉంటారు. సరిగ్గా తాత్కాలికంగా తమ పని పూర్తయిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెడతారు, పూర్తిగా తీసేయరనమాట. ఇది లోపల ఉన్నటువంటి విషయం అనమాట. ఈ డైవర్ట్ పాలిటిక్స్లో దేశం అంతా కూడా కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటూ ఉంటే తమ పని తాము చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు. ఇక్కడ ఈ విషయాలు గమనించకపోతే పైన మనం మాత్రం చూస్తే ఇదే అర్థమవుతుంది, అయ్యయ్యో గాంధీ గారి పేరు తీసేయడం ఏంటి. సో మొత్తానికి ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే దేశాన్ని దృష్టి మరల్చు, నీ పని నువ్వు చేసుకో. శాశ్వతంగా నువ్వు అల్టిమేట్గా ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నావో ఏమిటి ఆ గోలు, చిరస్థాయిగా తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడం కోసం. కేవలం పూర్తిగా ఈ మత వైషమ్యాలు కానీ లేదా మత విద్వేషాలు కానీ వీటిని అన్నింటినీ కూడా కంప్లీట్గా రోజు వాడుకోవడం కాదు, ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు వాడుకుంటూ ఉండడం అన్నమాట. అందుకనే రాముడైనా, గాంధీజీ అయినా, నెహ్రూ అయినా ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు వీళ్ళు తీసుకొస్తారు. వాళ్ళ ఎజెండా కూడా హిందుత్వ ఎజెండా కాదు. ఈ దేశంలో దాదాపు ఒక 20% ఉన్నటువంటి ప్రజలను అందరినీ తీసుకెళ్ళి ఒక హిందూ మహాసముద్రంలో కలిపేయడం అనేటటువంటిది జరిగే పని కాదు, అలా జరగదు. కానీ వాళ్ళ రాజకీయాలు చిరస్థాయిగా సాగాలి అని అంటే, కొనసాగించుకోవాలి, అధికారాన్ని పదిలం చేసుకోవాలి అంటే నెహ్రూ కావాలి, గాంధీ కావాలి, రాముడు కావాలి, గుడి కావాలి, మసీదు కావాలి, మందిరం కావాలి, అన్నీ కావాలన్నమాట. సో పొరలుగా లోపలికి వెళితే వాళ్ళు పైన సాగిస్తున్నటువంటి రాజకీయం ఒకటి, లోపల వాళ్ళ హిడెన్ ఉద్దేశాలు ఒకటిగా మనకి అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ఆ లోపల
పొరలు అన్నీ కూడా చీల్చి లోపల ఉన్నటువంటి హిడెన్ ఉద్దేశాలని ఎవరైతే ఈ ప్రతిపక్షాలు గమనించగలుగుతారో, ఎప్పుడైతే గమనించగలుగుతాయో వాటిని అర్థం చేసుకొని తమ పోరాటాన్ని బహుముఖంగా మరల్చుకోగలుగుతారు. లేకపోతే ఈ పైపైనే ఈ గాంధీ విగ్రహం చుట్టూ, నెహ్రూ విగ్రహం చుట్టూ తిరుగుతూనే గడిపేస్తారనమాట. అదండి మిత్రులారా, గాంధీజీకి రామ్జీకి మధ్య వైరుధ్యం లేదు. వైరుధ్యం ఉన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాని చుట్టూ కూడా ప్రజలు తిరిగేటట్టుగా చేస్తున్నారు. అది అర్థమవుతుంది. అందుకనే మహాత్మా గాంధీ పేరు చేసేసి రామ్జీ పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం అదే. ఇవన్నీ కూడా తాత్కాలిక డైవర్ట్ పాలిటిక్స్ అని అనిపిస్తుందన్నమాట ప్రస్తుతానికి. క్లియర్ కట్గా అర్థం చేసుకుంటేనే తప్ప ప్రతిపక్షాలు ఒక సంపూర్ణమైనటువంటి సమరశీలమైనటువంటి వ్యూహాన్ని వీళ్ళు రచించుకోలేరు. వీళ్ళు ఎప్పటికీ ఏకం కాలేరు. ఎందుకంటే అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు, సంప్రదాయాలు వీటవన్నీ కూడా ఏకమవడం అనేటటువంటిది సాధ్యమయ్యే పని కాదు. అందుకనే వీళ్ళకి తెలుసు ఎక్కడ ఏ రాజకీయాలు చేయాలో ఆ రాజకీయాల కోసమే ఇప్పుడు మహాత్మా గాంధీని కూడా తీసుకొచ్చారనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.